వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయలసీమపై జగన్ కు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకు రావడం హాస్యాస్పదమని రామ్ గోపాల్ రెడ్డి విమర్శించారు. రాయలసీమ పేరు చెబితే వైసీపీ నేతలను రాళ్లతో కొట్టాలని పిలుపునివ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది. టీడీపీ స్థాపన అయిన 1982 సంవత్సరం నుంచే రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు ఏం చేశారో జగన్ చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. పులివెందుల నియోజకవర్గానికి కూడా సరైన సాగునీరు అందించలేకపోయారని ఆరోపించారు. పులివెందులకే చేయలేని నాయకుడు రాయలసీమకు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఏ వేదిక నుంచైనా సరే మీతో చర్చించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మేము కాదనడం లేదు. ఎప్పుడు 22/2/2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకే, అంటే అదే ఏడాది అక్టోబర్ 27వ తేదీన ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేనందున మీరు ఈ పనులు ఆపివేయమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించడం జరిగింది. మీరు పనులు ఆపేయని చెప్పి తర్వాత కొంత పనులు చేయడం జరిగింది. అంటే 3,500 కోట్ల రూపాయల ఎత్తిపోతల పథక నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులో ఒక నిర్మాణ సంస్థ ఏం చేసింది, ఎలాంటి పనులు చేయకుండా లిఫ్టుకు సంబంధించిన మోటార్లను తీసుకొని వచ్చి తెచ్చి ఆడబెట్టి 900 కోట్ల రూపాయలను బిల్లుగా చేసుకోవడం జరిగింది. తర్వాత కూడా కొంత పనులు ఇది జరిగి బిల్లులు ఇచ్చే విషయం ఎన్జీటీకి, అంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన మహబూబ్ నగర్ జిల్లావాసి ఫిర్యాదు చేశాడో ఆయన మళ్ళీ కూడా ఎన్జీటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు పనులు ఆపమని ఆదేశించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము బిల్లులు చేసుకుంటుంది, పంపులు తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తున్నారని చెప్పినప్పుడు మళ్ళీ 7/6/2021 నాడు పనులు ఆపమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి కూడా ఆదేశం చేయడం జరిగింది. మళ్ళీ ఏం చేశారు, 2 సంవత్సరాల పాటు గమ్మునున్నారు. అంటే ఎన్జీటీలో ఆపమని చెప్పినప్పుడు దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి ఎందుకు గాను మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నాం, దీనికి సంబంధించిన సిడబ్ల్యూసి అనుమతులు తీసుకొని రావడము, వాటికి ప్రయత్నం చేయకోకుండా కేవలం డబ్బులు దోచేయాలనే యాసతో ఆ పనులను చేయడం జరిగింది. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా దీన్ని మేము చేపడుతున్నామని చెప్పి 11/8/2023 నాడు జీవో నెంబర్ 364 ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యి 22/3/2024 తేదీన మీరు ఎలాంటి అనుమతులు లేకోకుండా పనులు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు సిడబ్ల్యూసికి డిపిఆర్ సమర్పించి ఆ పనులు ఈ సమస్యలపైన మేము